హలో క్యూటీస్, వెల్కమ్ టు నివాన్ టేల్స్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మొత్తం నుమాయిష్ ఎగ్జిబిషన్ గురించి. మీ అందరికీ నుమాయిష్ ఎగ్జిబిషన్ తెలిసిందే కదా, హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ సేల్. అండ్ ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ అనేది మనకి Jan 1st నుంచి Feb 15th వరకు అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇక్కడైతే ఆల్మోస్ట్ ఫస్ట్ నుంచి అయితే పబ్లిక్ చాలా స్టార్ట్ అయిపోయారు. మాకు వచ్చేసి మేము లాంగ్ వీకెండ్ అని చెప్పేసి మేము స్టార్ట్ అయిపోయాం నుమాయిష్కి. అండ్ ఇక్కడ నేను స్టార్టింగ్ నుంచే బ్లాగ్ కంటెంట్ తీసాను. బయట అయితే ఫుడ్ స్టాల్స్ చాలా ఉన్నాయి. మేమైతే బజ్జీ తిన్నాము, స్వీట్స్ తిన్నాము, అండ్ ఈ పాప్కార్న్ ఇవన్నీ తిన్నాక ఇక్కడ ఉన్న స్టాల్స్ ఉంటాయి కదా, ఇక్కడ బయట ఫస్ట్ ఎగ్జిబిషన్ ముందు ఉన్న స్టాల్స్ అన్ని చూసాం. మనం మెట్రో లైన్ దగ్గర నుంచే మనకి ఇయర్ రింగ్స్, జుమ్కా స్టాల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. మేము బైక్ మీద వెళ్ళాం కాబట్టి మేము ఆపోజిట్ రోడ్లో బైక్ పార్క్ చేసుకొని ఇక్కడికి వచ్చాము. మనం ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర అయితే క్యాష్ అవైలబుల్ ఉంది, ఆన్లైన్ అవైలబుల్ ఉంది. సో ఇఫ్ మీరు క్యాష్ క్యారీ చేయడం అయితే బెటర్. మనం లోపల స్టాల్స్లో అక్కడ పర్చేస్ చేస్తాం కాబట్టి. అండ్ దెన్ లోపలికి వచ్చిన తర్వాత ఒకటైతే ఓవర్ వ్యూ. ఫస్ట్ స్టార్టింగ్ మేము వచ్చిన గేట్ అయితే అజంతా గేట్. అక్కడ నుంచి అయితే మేము లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఎగ్జిట్ గేట్ వచ్చే వరకు ప్రాపర్గా వెళ్దాం ఈసారి అని ఫిక్స్ అయిపోయాము. అండ్ స్టార్టింగ్ వెళ్ళంగానే మనకు మ్యాక్సిమం ఫస్ట్ లేన్లో మొత్తం అన్ని బట్టలు, టాప్స్, చూడిదార్స్, కుర్తీస్, షరారాస్, గరారాస్ ఇలాంటివి చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ మేము షార్ట్ టాప్స్కి వెళ్ళాము. ఇక్కడ షార్ట్ టాప్స్ మనకి 3/4 ఉన్నాయి, ఫుల్ లెంత్ హ్యాండ్స్ ఉన్నాయి. 600 ఫిక్స్డ్ రేట్ అనమాట. మనం లోపలికి వెళ్తే కొంచెం ట్రావెల్ చేసిన తర్వాత మనం చూడొచ్చు, ఒక 500 రేంజ్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ మేము పర్చేస్ చేయలేదు, లోపలికి వెళ్ళి ఒక రౌండ్ వేసిన తర్వాత మనకు నచ్చిన ప్లేసెస్లో బార్గెన్ చేద్దామని. ఇక్కడ చూసారా పబ్లిక్ అయితే, మేము వెళ్ళింది 4 o'clockకి, అప్పటికి కూడా మేము చాలా పబ్లిక్ని ఎక్స్పెక్ట్ చేసాము. అండ్ ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్ ఇలా చాలా ఉన్నాయి. మనకి 3-piece సెట్, 2-piece సెట్ మనకి. ఇంకా ఇక్కడ ఈసారి ఎగ్జిబిషన్ సేల్లో అయితే మనకి కొరియన్ టాప్స్, నైట్ సూట్స్ చాలా అంటే చాలా డిఫరెంట్ వెరైటీస్లో ఉన్నాయన్నమాట. మేము అన్నీ కొన్ని క్లిప్సింగ్స్ అయితే తీసాము. మేము కొన్ని షాప్స్లో అయితే పర్టికులర్గా మీకు చూపిస్తాము ఎక్కడ ఏంటనేది. యాక్చువల్గా కొన్ని షాప్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ షాప్లో అయితే చూడండి, మనకేమో స్లీవ్లెస్ టాప్స్, కుర్తా సెట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ బేసిక్ ఎక్స్ట్రా ఏంటంటే కలంకారీ కుర్తాస్ ఉన్నాయి. దానికి ఆపోజిట్లో అయితే మనకి హోమ్ డెకార్ గురించి మొత్తం మనకి కర్టెన్స్, సోఫా కవర్స్ అలాంటివి చాలా ఉన్నాయన్నమాట. మేము ముందుకు వెళ్తుంటే అక్కడ దానికంటే ఇంక ఇక్కడ వేరే షాప్లో మనకి అట్లీస్ట్ ఒక ఎక్స్ట్రా పీస్ వస్తుందేమో, లైక్ 1000కి 4 అలా అనుకుంటే ఫస్ట్ అయితే మొత్తం ఒక విండో షాపింగ్ చేసాము. మనకు నచ్చిన చోటైతే ఆబ్వియస్లీ మనం కొనాల్సిందే, మళ్ళీ బ్యాక్ వచ్చేంత ఓపిక మనకు ఉండదు. అండ్ దెన్ లోపలికి వెళ్తూ మేము చాలా డిఫరెంట్ స్టాల్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేసాము. ఇక్కడైతే పర్ఫ్యూమ్ స్టాల్ ఉంది. ఇందులో చాలా మన ఇంటికి సంబంధించిన ఐటమ్స్ అయితే ఉన్నాయి. పర్ఫ్యూమ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లిటరలీ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. వాళ్ళు అక్కడికక్కడ లైవ్ పర్ఫ్యూమ్స్కి తయారు చేసి మనకి ఈ ఫ్లేవర్స్లో కావాలంటే కూడా తయారు చేసి ఇస్తున్నారు. అండ్ దెన్ ఇక్కడ చూసేసరికి మనకి చాలా టైప్ ఆఫ్ స్లిప్పర్స్ ఉన్నాయి, శాండిల్స్ ఉన్నాయి, హీల్స్ ఉన్నాయి, వెడ్జెస్ ఉన్నాయి. అండ్ దెన్ ఇక్కడ కంఫర్టర్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా సాఫ్ట్ ఉన్నాయి. షూస్లో అయినా, బెడ్షీట్స్లో అయినా, డ్రెస్సెస్లో అయినా, ఎవ్రీథింగ్ ఏ కేటగిరీలో చూసుకున్నా కూడా మనకి చాలా వెరైటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా మన గర్ల్ ఫేవరెట్ ఈ యాక్సెసరీస్కి వచ్చేసరికి అయితే ఇయర్ రింగ్స్, టాప్స్ చాలా అంటే చాలా డిఫరెంట్ వెరైటీస్లోనే మన క్లిప్స్ ఇవన్నీ. లాస్ట్ టైం అయితే 10 రూపీస్ షాప్ ఉండే, ఈసారి ఏమో ఎనీ ఐటమ్ 20 రూపీస్ ఉండే. అండ్ ఫుడ్ స్టాల్ అయితే అన్లిమిటెడ్. ఈ స్టాల్కి వచ్చేసరికి అయితే నేను ఆల్రెడీ షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. ఇక్కడైతే కొరియన్ ఇయర్ రింగ్స్ అయితే కాంబో సెట్స్ ఉన్నాయి. ఎనీ కాంబో సెట్ మీరు తీసుకోండి 50 రూపీస్ అనమాట. మనకి డ్రీమ్ క్యాచర్స్ ఉన్నాయి, బాటిల్ ఓపెనర్స్ ఉన్నాయి, కీ చైన్స్ అయితే చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ నేనైతే ఒక 2 క్యూట్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. అండ్ లోపల ఇక్కడ షాప్ దగ్గర కొంచెం మీ క్లిప్పింగ్స్ ఇద్దామని చెప్పేసి డెఫినెట్గా ఈ స్టాల్ని అయితే విజిట్ చేయండి. మనకి రీజనబుల్ బడ్జెట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీస్లో మనకి ఇయర్ రింగ్స్ అనేవి ఉన్నాయి, కీ చైన్స్ కూడా. అండ్ దెన్ మేము ఇక్కడ నుంచి పక్కన ఉన్న ఒక స్టాల్కి వెళ్ళాము. ఇక్కడైతే మా కుషన్ కవర్ ఎందుకో చూడంగానే చాలా బాగా క్యూట్ అనిపించింది. ఇది యాక్చువల్లీ వాడు 60 అన్నాడు, లాస్ట్కి మాకు ఇచ్చిన రేట్ 50. అండ్ నాకు ఫస్ట్ ఇది ఎంబ్రాయిడరీ పైన ఉన్న కుషన్ కవర్ నచ్చింది. ఇది ఎంత అని అడిగితే వాళ్ళు 120 అన్నారు. అండ్ దెన్ లాస్ట్కి మనకి ఇక్కడ ఉన్న అవైలబుల్ పీసెస్ అన్నిటికీ మనకి 100 రూపీస్ రేంజ్లో చెప్పాడనమాట. మనకి ఆల్రెడీ కుషన్ కవర్ తీసుకున్నాక మాకు కుషన్ కూడా కావాలని చెప్పేసి మేము ఒక చిన్న స్క్వేర్ పిల్లో అండ్ దెన్ ఆ ఫస్ట్ చూపించిన బ్లూ కవర్ 2 కలిపేసి మా కాంబో సెట్లో 150కి ఇచ్చేసాడు. ఇదే షాప్లో మనకి సోఫా కవర్స్ అయితే చాలా ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి. అండ్ ఫ్రిడ్జ్ కవర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరైతే పక్కా ఎక్స్ప్లోర్ చేయండి ఈ స్టాల్ మాత్రం. అండ్ దెన్ లోపలికి వెళ్ళిన తర్వాత స్టాల్ నుంచి 3 to 4 స్టాల్స్ తర్వాత మనకి షాప్ అవైలబుల్ ఉంది. ఇక్కడ ఈ స్టాల్ ముందు మనకు ఆల్రెడీ ఒక పర్సన్ నిలబడి ఉంటాడు. ఎనీ స్టాప్ లైక్ మొత్తం లాంగ్ ఫ్రాక్ అయినా సెట్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. 700 అనమాట. మంచి చూడండి, ఇక్కడ మీకు చూపిస్తాం కదా క్లిప్పింగ్లో, చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి.
ట్రస్ట్ మీ, మీరు ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి. నేనైతే ఆల్మోస్ట్ ఇక 3 టాప్స్ తీసుకున్నా అండ్ 1 షార్ట్ టాప్ కూడా తీసుకున్నా. అది వచ్చేసి మనకి 500, మిగతావన్నీ 700, 600 రేంజ్లో మనకి అవైలబుల్ ఉన్నాయి. బార్గెనింగ్ అయితే కొంచెం కష్టం ఉంది ఈసారి. మనకి ఎట్లయినా లాస్ట్ మినిట్లో అంటే లాస్ట్ 1 వీక్ ఆ టైంలో వెళ్తే కొంచెం మీకు ఎక్కువ బార్గెనింగ్ చేస్తామేమో. ఈసారి ఎక్కువ తగ్గించట్లేరు. ఇక్కడైతే మేము తీసుకున్నవైతే ఒక చిన్న క్లిప్పింగ్ పెడుతున్నాము అండ్ లోపల మిగతా స్టాల్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ అన్నీ సేమ్ ఒక రోలో మొత్తం సోఫా కవర్స్, ఒక రోలో మొత్తం మనకు కావాల్సిన డ్రెస్సెస్. అండ్ దెన్ నేను ఇక్కడ చిన్న క్యూట్ ఈ లిటిల్ ట్రైన్ అయితే టాయ్ ట్రైన్ లాగా మంచి క్యూట్ అనిపించింది. ఈ క్లిప్పింగ్ తీసుకున్నాను. చిన్నపిల్లలు అందరూ ఎగ్జైటెడ్గా ఉండే మంచిగా ఉంది. అలా మనం మొత్తం ఒక రౌండ్ చేసేసుకోవచ్చు. మన ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏమున్నాయి చూసేసుకొని ఒక ఐడియా వస్తుంది అనమాట. బెటర్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే టాయ్ ట్రైన్ ఎక్కండి. అండ్ దెన్ మేము అక్కడ ఫస్ట్ ముందుకు వెళ్ళిన తర్వాత మాకు ఈ స్టాల్ కనిపించింది. జస్ట్ ఇదొక్కసారి వెళ్ళి వచ్చి చూద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళాము. మాకైతే మేము పర్చేస్ చేసింది ఏం లేదు ఆ స్టాల్లో. అండ్ దెన్ బయటికి ఇక్కడికి వచ్చిన తర్వాత 2 to 3 స్టాల్స్ సేమ్ అదే ప్యాటర్న్లో ఉన్నాయన్నమాట. మేము జస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. గర్ల్స్ ఫ్యాషన్ ఐటమ్స్, జ్యువెలరీ. అండ్ దెన్ మనకు ఒక 5 to 6 స్టాల్స్ తర్వాత మనకైతే ఫుడ్ కోర్ట్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ పక్కన మనకు ఒక గేమింగ్ జోన్ ఉంది, ప్లే అండ్ విన్ అని చెప్పేసి. ఇది ఒక చిన్న మినీ గేమింగ్ జోన్. యాక్చువల్ గేమింగ్ జోన్ మనకు తర్వాత చూపిస్తారు. ఈ చిన్న మినీ గేమింగ్ జోన్లో మీరు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. లైక్ 100 రూపీస్ అనమాట. మనకి 2 to 3 బాల్స్ ఇస్తారు. ఎట్ వన్స్ కొట్టేస్తే మనకి ఏదైనా ఒక టెడ్డీ బేర్ అన్న అట్లీస్ట్ ఒక హార్ట్ షేప్ పిల్లో అనే ఇస్తారనమాట. అండ్ దెన్ చిన్నపిల్లలు చాలా ఎగ్జైటెడ్ ఉండేవాళ్ళు కార్స్ నడుపుతున్నప్పుడు. అండ్ నెక్స్ట్ మీ ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ వచ్చాము. 75 రూపీస్ నుంచి స్టార్ట్ అన్నమాట. చాలా అంటే చాలా క్యూట్ అండ్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్లో. దెన్ ఇక్కడ డ్రై ఫ్రూట్ స్టాల్. ఈ డ్రై ఫ్రూట్ స్టాల్ కూడా చాలా పెట్టారండి ఈసారి. మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. మనము ఇక్కడ మనకి టేస్ట్ చేసేసి దెన్ మనము రేట్ మాట్లాడుకొని ఓకే చాలా బల్క్లో తీసుకుంటే అట్లీస్ట్ కొంచెం తగ్గిస్తున్నారు. అండ్ చూరన్ ఉంది. చూరన్ మీరు ఆబ్వియస్లీ తెలిసిన వాళ్ళైతే కమెంట్ బిలో చూరన్ స్టాల్స్ కూడా ఉన్నాయి. చాలామందికి చూరన్ వాళ్ళ చైల్డ్హుడ్ మెమరీస్ని కూడా రీక్రియేట్ చేశాయి. అండ్ దెన్ అలా వెళ్తూ మిగతా స్టాల్స్ అన్నిటిని మేము కవర్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో మేము తీసుకోవాల్సిన ప్యాకింగ్స్, డ్రెస్సెస్ మాకేమైనా ఉన్నాయా లేకపోతే మళ్ళీ నచ్చకపోతే మళ్ళీ బ్యాక్ వచ్చాము. ఇక్కడ మనకి రెడీమేడ్ బ్లౌజెస్ స్టాల్ కూడా ఉంది. ఇక్కడ చాలామంది ఉన్నారు గైస్, పబ్లిక్ అయితే. బట్ మేము అందులోకి ఎక్స్ప్లోర్ చేయలేదు. బట్ దూరం నుంచి చూసి మీకోసం ఈ క్లిప్పింగ్ అయితే పెట్టాము. ఇక్కడ మనకి కొన్ని స్టాల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసేమో మొత్తం మనకి పెప్పర్మెంట్స్, ఫటాఫట్ ఇట్లాంటి చాలా వెరైటీస్ ఉన్నాయి. మీరైతే కొంతమందికి నాస్టాల్జియా క్రియేట్ అవుతుంది అనమాట. ఇక్కడ చిన్న చిన్న క్యూట్ టాయ్స్ ఉన్నాయి, చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి, డెకోర్ అయినా అట్లయినా. దెన్ మనకి ఇక్కడ ఫ్రైడ్ ఐటమ్స్, మనకి కాకరకాయ ఫ్రై అట్లాంటివి కూడా ఫ్రైడ్ ఐటమ్స్, ఆలూ ఫ్రై ఇవన్నీ కూడా శాంపుల్ పీసెస్ ఉన్నాయి, నచ్చితే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ పింట్రెస్టీ వాచెస్ ఉన్నాయి, క్యూట్ అలార్మ్స్ ఉన్నాయి, వాటర్ బాటిల్స్ ఉన్నాయి. పింట్రెస్టీ అయినా కొరియన్ స్టైల్ అయినా చాలా అంటే చాలా మ్యాక్సిమం వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టి చాలా స్టాల్స్ అయితే డిఫరెంట్ టైప్స్లో తీసుకొచ్చారు. మనకి యాంటీ టార్నిష్ స్టోర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి జ్యువెలరీలో. అండ్ దెన్ వీఆర్ హియర్ ఫర్ ద మెయిన్ ఎక్సైటెడ్ పార్ట్. ఇక్కడ మనకి ఒక చాక్లెట్ ఫౌంటైన్ ఉంది. అండ్ దెన్ వీ సా ద జైంట్ వీల్. ఇక్కడ చూడండి గైస్, పబ్లిక్ అయితే చాలా అంటే చాలా చూసాము. మేము ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసరికి మాకు 1 to 1.5 hours పట్టింది అన్ని స్టాల్స్ని ఎక్స్ప్లోర్ చేసి. ఇంకప్పుడు ఆ టైంలో పబ్లిక్ అయితే ఫుల్ ఎండిపోయారు. పిల్లలు వాళ్ళందరూ అయితే ఇంకా మొత్తం ఈ జంక్షన్ మొత్తం అయితే ఫుల్ క్రౌడెడ్ ఉండే అనమాట. బట్ స్టిల్ మేము అలా అందరినీ నూక్కుంటూ లోపలికి వెళ్ళిపోయేసి అండ్ దెన్ మాకైతే అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద ఎగ్జిబిషన్ గ్రౌండ్ కవర్ చేసినంత ఫీలింగ్ వచ్చింది ఇక్కడికి వచ్చి చూసేసరికి. అండ్ పబ్లిక్ అయితే చాలా ఉన్నారు. మేమైతే గేమ్స్ ఆడదామని ఎక్స్పెక్ట్ చేసాము, అట్లీస్ట్ రైడ్స్ వెళ్దాము అని చెప్పి. ఇక్కడ చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఆడేటప్పుడు కూడా మేము టికెట్స్ తీసాము. ఒక్కొక్క దగ్గర అయితే వెయిటింగ్ చాలా ఉంది. మనకి 150 నుంచి టికెట్ స్టార్ట్ అయింది. జాయింట్ వీల్ అయితే 200కి వెళ్ళిపోయింది. మనకి ఇక్కడ రోలర్ కోస్టర్, మీరు ఎప్పుడైనా ఈ షో చూసారా? నేనైతే ఫస్ట్ టైం చూశాను. ఎంత బాగా డ్రైవ్ చేశారో. అక్కడైతే ఒక లేడీ రైడర్ ఉందన్నమాట రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద. అండ్ దెన్ అమేజింగ్ స్టాండ్స్ అనమాట. అయితే స్టండ్ ఉండే ఆల్మోస్ట్ ఒక 5 to 8 minutes ఉందనుకుంటా. ఆ 5 to 8 minutes ఒకసారి ఫస్ట్
వర్తీ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇన్ కేస్ మీరు ఎవరైనా చూడకుండా ఉంటే పక్కా ఈసారి వెళ్ళినప్పుడు విజిట్ చేయండి. మనకి ఎంట్రీ టికెట్ వచ్చేసి 100 రూపీస్ పర్ పర్సన్. ఇక్కడ నుంచి ఓవరాల్ క్లిప్పింగ్ చూడండి ఎంత పబ్లిక్ వెళ్ళిపోయారో. ఈ విజువల్ చూసేసరికి ఓ మై గాడ్ అనిపించింది. అండ్ దెన్ ద మోస్ట్ ఇన్స్టాగ్రామ్ ఫేవరెట్ స్పాట్ అనమాట. చాలామంది ట్రై చేశారు, గెలుచుకున్నారు. గైస్ మీరు గెలుచుకుంటే కమెంట్ చేయండి. ఇట్ వాస్ ఫన్ బట్ ప్రైజ్ వర్తీ కూడా. ఓకే, అండ్ దెన్ మేము ఇక్కడ నుంచి వచ్చి హోమ్ డెకార్ చూసాము. ఈ స్టాల్ అయితే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఉంది, బట్ చాలా మంచి వుడ్ మెటీరియల్తో ఉంటుంది కాబట్టి చాలా వేరియేషన్స్ కూడా ఉన్నాయి. మనకి వాచెస్ ఉన్నాయి, డ్రాస్ ఉన్నాయి, చాంబర్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా డిఫరెంట్ ఉన్నాయి. అండ్ దెన్ హియర్ కంప్లీట్లీ ఫుడ్ జోన్ అనమాట. ఆర్ ఫేవరెట్ పిస్తా హౌస్ హలీమ్ ఈస్ హియర్. ఎగ్జిబిషన్కి వెళ్ళిన వాళ్ళు పిస్తా హౌస్ హలీమ్ని ఎందుకు మిస్ అవుతారు? అండ్ దెన్ మనకి అక్కడ దాని తర్వాత నీలోఫర్ చిన్న కెఫే కూడా పెట్టారు. అండ్ మేము ఆల్రెడీ ఈవినింగ్ 4 o'clock వచ్చాము. ఇక్కడ చూసరికి 7:30కి ఆ లైటింగ్స్ చాలా టైం ఎక్స్ప్లోర్ చేసాము, చాలా స్టాల్స్ని ఎక్స్ప్లోర్ చేసాము. మేము రిటర్న్ వెళ్తుంటే పబ్లిక్ చూడండి, వెళ్ళడానికి కూడా స్పేస్ లేనంత పబ్లిక్ ఉంది. అండ్ దట్స్ ఇట్. నేను తొందరలో నుమాయిష్ హాల్ కూడా పోస్ట్ చేశాను, ఏమేమి కొన్నాను, ఎంత కొన్నానని. థ్యాంక్ యూ, కీప్ లవింగ్. నేను ఇలానే సపోర్ట్ చేసుకుంటూ ఇంకా చాలా వ్లాగ్స్ చేస్తాను ఎఫెక్టివ్గా. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నివాన్ టేల్స్. Hope you love this and like this video. Bye.